ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినాల్లో మనం ఆదికాండం మీద ధ్యానం చేస్తుంటున్నాం. ఈ దినాన 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యం చదవకుండా నా కామెంటరీ చదవద్దని కార్సన్ గారు చెప్పారు. కాబట్టి మీరందరూ ఒకరోజు ముందే ఈ 4 అధ్యాయాలు చదవాలి. దాని లిస్ట్ పంపించమంటే పంపిస్తాను. గూగుల్లో కూడా ఉన్నది, మీరు చూసుకోవచ్చు. మక్చైన్ బైబిల్ రీడింగ్ క్యాటలాగ్ లాగా ఉంటుంది. దాన్ని దయచేసి చూడండి. లేకపోతే నేను ఈమెయిల్లో పంపించమంటే పంపిస్తాను. ఇప్పుడు మనం ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and our redeemer. Amen. ఆదికాండం 4వ అధ్యాయం. ఇక్కడ 25 వచనాలు ఉన్నాయి. అంటే మీరు చదివింటే దాన్ని గుర్తు చేయటం కోసమని చదువుతాను. 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొన్నాను. నేను కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి కాయువాడనా అనెను. 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. 16. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఓదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచుని చంపితిని. 7 ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చునెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. హత్య గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒక తరము గతించింది. ఆ తరములోనే మానవ జాతి ఎంత పతనమైందంటే ఒక హంతకుని కూడా కన్నది. లోతైన 2 విషయాలు ఇక్కడ గమనించాలి. మొదటిది, బైబిల్లోని హత్యల వెనుక అనేక కారణాలు ఉంటున్నవి. రాజకీయ ప్రయోజనాలకు యెహూ హత్య చేశాడు. మరి దావీదు తన వ్యభిచారాన్ని కప్పుపుచ్చుకొనుటకు ఉరియాను చంపాడు. అది 2వ సమూయేలు 11లో ఉంటుంది. హత్య చేసిన విషయం 2వ రాజులు 9:10లో ఉంటుంది. ప్రతీకారంతో యోహాబు తన వ్యక్తిత్వ అధికారం కోల్పోతానని భయంతో ఆయన హత్య చేశాడు. 2వ సమూయేలు 3వ అధ్యాయంలో ఉంటుంది. బెన్యామీను ప్రాంతంలో గిబియా పట్టణస్థులు కొంతమంది పురుషులు వారి కామత్వమును అదుపులో పెట్టుకొనలేక వారు హత్యకు పాల్పడ్డారు. న్యాయాధిపతులు 19లో ఉంటుంది. ఈ జాబితాను ఇక ఎంతగానో పొడిగించవచ్చు. ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి వారు కూని చేశారు, హతం చేశారు. మన ముందున్న ఈ మొదటి హత్య, 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి హత్య తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణకు చెందినది. దేవునికి అంగీకారమైనదని కయీను దేవునికి అర్పించింది. అది దేవునికి అంగీకారంగా ఉన్నదని కయీను భరించలేకపోయాడు. తన సొంత బలిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నించకుండా దానికి బదులుగా తనకు ప్రత్యర్థిగా హేబేలును ప్రత్యర్థిగా అంటే రైవల్గా ఉన్నట్లు తలంచి ఆయన్ని హత్య చేశాడు. ఈ హంతకులందరిలో ఒక విషయం కామన్గా ఉంటుంది. ఏంటది? స్వార్థం అన్నమాట. విశ్వం అంతటికీ తానే కేంద్రంగా ఉన్నట్లు
ఆలోచిస్తూ నేను ఏం చేసినప్పటికీ దానిని దేవుడు కూడా ఆమోదించాలి, దేవుడు కూడా ఒప్పుకోవాలి. దేవుని నేను చంపలేను కాబట్టి ఆయనను ఇష్టమైన వారిని చంపుతాను. పతనానికి ముందున్న పరిస్థితి ఎంత మహిమకరంగా ఉండేది. మానవ పతనం కాకముందు అంత మేలుకరంగా ఉండేది కదా, అంత మహిమకరంగా ఉండేది కదా. ఇప్పుడైతే దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వారి తలంపులో ఆయనే కేంద్రంగా ఉండేవాడు. ఎప్పుడు పతనానికి ముందు మన మంచిని కోరే జ్ఞాని అయిన సృష్టికర్తగాను పాలకునిగా ఉన్నాడని మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించేవారు. ఇప్పుడైతే పతనమైన తర్వాత అయితే ఏం జరుగుతుంది? దానికి బదులుగా తానే వ్యక్తిగా, తానే సృష్టికి కేంద్రంగా ఉన్నట్లుగా, అంటే మనిషే సృష్టికి కేంద్రంగా ఉన్నట్లు దేవుడు కూడా నన్ను సేవించాలి, నేను కేంద్రం కాబట్టి దేవుడు కూడా నన్ను సేవించాలి. ఆ విధంగా లేకపోతే, దేవుడు కూడా నన్ను సేవించకపోతే నేను క్రొత్త దేవుడిని సృష్టిస్తాను. అలాంటి పరిస్థితి అన్నమాట. స్వార్థం అనేది ఉన్నది. ఇది దిగ్భ్రాంతి చెందేటువంటి అంశాల్లో, బైబిల్లో ఉన్నటువంటి అంశాల్లో ఈ హత్యలో గుర్తించింది మనం ఏంటి అని అంటే, దేవుడు తన అర్పణకు ఆమోదము వ్యక్తపరిచినందున కయీనుకి మతిపోయింది. చంపేందుకు దారి తీసిన తోబటు శత్రుత్వమునకు మతము కారణమైంది. అంటే ఆయన గాడ్లీనెస్, ఆ మతం, ఇక్కడ మతం అంటే దేవునికి ఇష్టడుగా జీవించటం అన్నమాట. మతం కారణమైంది. నేను నంబర్ 1గా ఉండాలి, అన్నిటికీ కేంద్రం నేనే అని పట్టుపట్టినప్పుడు మతపరమునకు చెందిన పరిధి మాత్రమే కాదు, అన్ని రంగాల్లో నేనే కేంద్రంగా ఉన్నానని తలస్తారు. చెప్పటానికి చాలా విషాదకరంగా ఉంటుంది ఈ విషయం. సమాజ సంస్కృతిని బట్టి కానీ, కోర్టు జైలు భయాన్ని బట్టి కానీ హత్య చేయలేకపోతే ద్వేషించటానికి యేసుప్రభు చెప్పినట్లు అదే నైతిక జాబితాలో ఉన్న ద్వేషము నుండి ఎవరు ఆపలేరు. ఈ వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5:21 నుండి 26 వరకు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకానికి లోనగును. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పించుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానము పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మతపరమైనటువంటి వాటిని చేసేదానికంటే చందాలు ఇవ్వటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, చర్చికి వెళ్ళటం, ఆరాధించటం, వాటికన్నిటంటే ముఖ్యమైనది ఏంటంటే నీ పరాయి వాడితో సఖ్యంగా ఉండు, సమాధానంగా ఉండు. సమాధానం లేకపోతే అది సెటిల్ చేసుకో, అప్పుడు నా దగ్గరికి రా అనేదానికి యేసు ప్రభు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. మన పాపాలు అట్లా ఉంటాయి అన్నమాట. మన స్వార్థాన్ని బట్టి, మనం కేంద్రంగా ఉండాలనేటువంటి విషయాన్ని బట్టి ఇతరులతో మనం ద్వేషం పెంచుకుంటాం. అది చాలా సీరియస్ అయింది. కాబట్టి హత్య వెనుక అనేక కారణాలు ఉన్నట్లు కనిపించవచ్చును, కానీ నిజానికి వాటన్నిటికీ మూల కారణము ఒకే ఒక్కటి. నేను దేవుడిగా ఉంటాను, అది నా హృదయ వాంఛ. అన్నిటికంటే విపరీతమైన విగ్రహారాధన ఇది. అన్నిటికంటే విగ్రహారాధన ఏంటి? మనమే, మన కేంద్రం, అన్ని మన బాగు, మనం మేలుకరంగా ఉండాలి, మనకి మేలు జరగాలి, అందరూ నా చుట్టూ ఉండాలి, నన్ను సేవించాలి, దేవుడు కూడా. రెండో విషయం, బైబిల్ వివరిస్తున్నట్లు అమాయకులు కూడా కొన్నిసార్లు హత్య చేయబడతారు. ఇప్పుడు హేబేలు హత్య చేయబడ్డాడు కదా. హేబేలు వృత్తాంతంలో ఆయన నీతిమంతుడు అయినప్పటికీ ఆయన సహోదరుడు చంపాడు. దీని నుండి 2 సత్యాలను మనం నేర్చుకోగలగలం. మొదటిగా, బైబిల్ ఇలాంటి విషయాలను కప్పిపుచ్చదు. బైబిల్లో ఉన్నటువంటిది ఏంటంటే మనుషుల పాపాలని కప్పిపుచ్చదు. ఇది
పరిశుద్ధ గ్రంథం కాబట్టి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ వివరించబడినటువంటి వ్యక్తుల యొక్క పాపాలని కప్పిపుచ్చదు. తెల్లంగా బైబిల్ చెబుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం అంటే మీరు ఏమనుకోకపోతే ఇది ఒక అపరిశుద్ధ గ్రంథం అని కూడా అనుకోవచ్చు. దేవుడైతే పరిశుద్ధుడు, మానవులైతే అపరిశుద్ధులు. కాబట్టి వాళ్ళ జాబితాలు వాళ్ళ క్రియలు దాచకుండా బైబిల్ చెప్పుద్ది. కాబట్టి ఆ విధంగా ఆ కోణంలో చూస్తే అపరిశుద్ధ గ్రంథం అన్నమాట. ఏంటండి అట్లా అంటున్నారు అనేది నేను చెప్తుంది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత ఘోర పాపం చేశారో దాన్ని కూడా వివరించేది బైబిల్. అది భయంకర క్రూరత్వం, భయంకరమైన క్రూరత్వమును, అన్యాయకరమైన అనుభవాలు ఈ బైబిల్లో ఉంటున్నవి. వాస్తవంగా బైబిల్ చెప్పుద్ది. రెండవది ఏంటంటే అంతిమ న్యాయాన్ని ఎదురు చూసేటట్లు ఉవ్విళ్ళు ఊరేటట్లుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో మనకి న్యాయం జరగకపోవచ్చు, కానీ యేసుప్రభు వచ్చినప్పుడు అంతిమ న్యాయం అప్పుడు జరుగుద్ది. అంతిమ న్యాయం సాధ్యం కావాలంటే దేవుడే జోక్యం చేసుకోవాలి. అది మరణాంతరమే జరుగుతుంది. అది అంత్యకాలం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు న్యాయం జరుగుద్ది, న్యాయం కానీ సగం జరగవచ్చు, సగం న్యాయం, క్వార్టర్ న్యాయం జరగవచ్చు. కానీ అంతిమంలో తప్పనిసరిగా న్యాయం జరుగుద్ది. యేసుప్రభు న్యాయం తీర్చడానికి వస్తాడు. హీ విల్ కమ్ టు జడ్జ్ ద హోల్ వరల్డ్. అప్పుడే నేరాల జాబితాలు అన్నిటికీ పరిష్కారము, న్యాయ తీర్పు అప్పుడు జరుగుతుంది. బిలీవరు అప్పుడు దాకా ఆగాలి. ఇప్పుడే అన్ని న్యాయం జరగాలి అని అనుకోకూడదు. కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఇక్కడ న్యాయస్థానంలో, కోర్టులో న్యాయాధిపతులు కానీ లాయర్స్ కానీ గమనించాల్సింది ఏంటంటే న్యాయం తీర్చాలి. దేవుడు న్యాయవంతుడు. ఎప్పుడైనా సరే లంచం తీసుకుని అన్యాయం జరిగించడం ఈ లాయర్స్ తీసుకున్నటువంటి ప్రమాణానికి, ఓత్కి అది వ్యతిరేకంగా ఉంటుంది. నేను ఒక లాయర్ని అడిగాను, ఏమండి దేవుడు న్యాయస్థుడు కాబట్టి న్యాయాధిపతులు లేకపోతే జడ్జెస్ కానీ లాయర్స్ కానీ ఆ యొక్క వృత్తి దేవునికి చాలా సన్నిహితంగా ఉంటుంది. దేవుడు చాలా ఇష్టపడతాడు. ఎప్పుడు? లాయర్స్ న్యాయం తీర్చేటప్పుడు. మరి మీరు న్యాయం తీరుస్తున్నారా అండి అని అడిగాను. అప్పుడు దానికి ఇచ్చిన జవాబు ఏంటంటే నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం తీరుస్తానండి అని అన్నాడు. అంటే వాళ్ళు ఫీజు కడితే, వాళ్ళు ఎక్కువ ఫీజు ఇస్తే నేను న్యాయం తీరుస్తానండి అని. మనం భయపడాలి. దేవుడు న్యాయస్థుడు, నీతి న్యాయములు కలవాడు. కాబట్టి ఆయనకు భయపడి మనం న్యాయం చేయాలి. ఆయన్ని కేంద్రంగా పెట్టుకోవాలి, మనల్ని కేంద్రంగా పెట్టుకోకూడదు. ఇలాంటి స్వార్థాన్ని యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు నమ్మినటువంటి వాళ్ళు ఆయన కేంద్రంగా పెట్టుకుని నీతి నిజాయితీలతో, నీతి న్యాయాలతో జీవించాలి. అందుకని దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము స్వార్థపరులము. మీరు మమ్మల్ని సృజించినప్పుడు స్వార్థరహితులుగా చేశారు. మా పాపాన్ని బట్టి మేమే కేంద్రంగా పెట్టుకుని స్వార్థపూరితులుగా ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించమని యేసు ప్రభుని బట్టి ఆయన స్వార్థరహితంగా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ ఆయన జీవితం కోల్పోయినప్పటికీ మిమ్మల్ని కేంద్రంగా పెట్టుకుని జీవించినటువంటి వ్యక్తి. నా చిత్తం కాదు నీ చిత్తమే అని ఆ గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన ఎంత మాదిరికరమైనటువంటి జీవితం ఆయనది. ఆ విధంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.